అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబై రమ. ఫ్రెండ్స్, కొంచెం జలుబు చేసింది, దగ్గు కూడా ఉంది. సో, వాయిస్ కొంచెం డిఫరెన్స్‌గా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. 'నీతో చుంబనమే' 47వ భాగం రచయిత సునంద రామ్ గారు. మరి మధు నిజంగా తనంతట తనే వెళ్ళిందా? దివాకర్ ఏమైనా చేస్తే దాని కోసం వెళ్ళిందా? అసలు మధు ఎక్కడుందో తెలుసుకుంటారా? సిద్ధుకి ఇప్పటికైనా అసలు నిజం తెలుస్తుందా? ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? అప్పుడే ఆఫీస్ నుంచి ఇంట్లోకొస్తున్న మనోహర్, విజయ్‌లు ఆర్జా మాటలు విని ఆశ్చర్యంతో ఉన్న చోట నిలబడిపోతే అప్పుడే అక్కడికొచ్చి ఆగుతుంది సిద్ధు కార్. బయట ఉన్న అందరిని చూసి సిద్ధు కళ్ళు చిన్నవైతే ఏం జరిగిందని అడుగుతాడు. త్రిపుర ఆర్జా అన్న మాటల గురించి చెప్పి వీళ్ళందరూ కలిసి మీ బాబాయ్ మీద నిందలు వేస్తున్నారురా. ఆ పిల్ల ఒళ్ళు కొవ్వెక్కి ఎక్కడికో ఎవరితోనో తిరగడానికి వెళ్తే అనే మాట పూర్తవక ముందే ఆవిడ నోరు మూత పడిపోతుంది సిద్ధు అరిచిన అరుపులకి. నానమ్మ, మరోసారి మధు గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు నా నానమ్మవనే విషయం కూడా నేను మర్చిపోవాల్సి ఉంటుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి అందరినీ లోపలికి రమ్మన్నట్టుగా ఓ చూపు చూసి ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు సిద్ధు. లోపలికి వెళ్ళిన అజయ్ సిద్ధు వైపు చూసి మౌనంగా ఉండిపోతే అతని ముఖంలో కనిపిస్తున్న కోపం ఎందుకో తెలుసు కాబట్టి ఏమైంది ఆద్య అని అడుగుతాడు సిద్ధు. అన్నయ్య, మధు నేను కలిసి నీ దగ్గరికి బయలుదేరినప్పుడు అప్పటి వరకు మామూలుగా ఉన్న మధు ముఖం ఎందుకో ఒక్కసారిగా డల్‌గా మారిపోయింది. ఏమైందని అడిగితే మధు చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేయడంతో నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతోంది. మధు నీ దగ్గరికొస్తే నీతో తను వాళ్ళ గురించి నిజాలన్నీ మరోసారి చెప్పి ఎక్కడ నిన్ను నమ్మించేస్తుందో అని వాళ్ళు భయపడి తనని బెదిరించి కిడ్నాప్ చేసుంటారని ఆలోచిస్తూ అంటుంది ఆద్య. ఆద్య మాటలకి సిద్ధు, అజయ్ ఆలోచనలో పడితే అల్లుడు గారు నేను మీతో మాట్లాడాలని పైకి లేచి నిలబడుతుంది సునీత. వామ్మో! వామ్మో! చూడ్డానికి ఏమీ తెలియని ముంగిలా ఉంటుంది కానీ, నా మనవరాల్ని కూడా 4 రోజుల్లో నంగనచ్చి మాటలు చెప్పి మార్చేలా చేసింది ఆ పిల్ల. ఇప్పుడు తగుదునమ్మా అంటూ అదెక్కడో దాక్కుని తల్లిని పంపించి, మొన్న అది నా కొడుకు మీద కూసిన కారు కూతలని నిజమని చెప్పించడానికి పంపించినట్టుందని సునీత గారి మీద కల్లెర్ర చేస్తుంది త్రిపుర. త్రిపురకు భర్త గురించి, కొడుకు గురించి అన్ని నిజాలు తెలియకపోయినా, మధు తండ్రి మాత్రం వీరి ముగ్గురికి జరిగిన గొడవలో దివాకర్, మధు తండ్రి కొట్టుకోవడం వల్ల దివాకర్ మంచాన పడ్డాడని, మధు తండ్రి చనిపోయాడని పరశురాం చెప్పడంతో ఆవిడ అదే నిజం అనుకుని ఇన్నాళ్లుగా నమ్ముతూ వస్తోంది. అందుకే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మంచాన పడ్డ కొడుకు కోలుకొని తిరుగుతుంటే మధు తండ్రిని చంపాడనే నెపంతో కొడుకు మీద కక్ష కట్టి మధు తల్లి దివాకర్ మీద నిందలు వేస్తున్నారని ఆవిడ కోపం. ఆవిడ మాటలకి ఇన్నాళ్ళు ఎప్పుడు నోరు మెదపని సునీత గారు మొదటిసారి నోరు తెరిచి మాట్లాడి ఒక్క మాటతో త్రిపుర నోరు మూయిస్తారు. నువ్వు నోరు మూస్తావా? కంగుమని మోగిన కంచు కంఠానికి అందరూ ఉలిక్కి పడితే త్రిపుర కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుస్తుంది. నువ్వు కన్నది కొడుకుని కాదు, కొడుకు రూపంలో ఉన్న నరరూప రాక్షసుణ్ణి. త్రిపుర దగ్గరికి వెళ్లి సూటిగా కళ్ళలోకి చూస్తూ చెప్తున్న సునీత గారి మాటలకి ఆవిడ వెన్నెలో వణుకు పుడితే తల్లిగా ఆ మాట వినలేక కాదు అంటుంది గొంతు పెగంచి. అవును, అప్పుడే అక్కడికొస్తారు చనిపోయిన గీత తల్లిదండ్రులు చిన్న కూతురు సీతని వెంటబెట్టుకొని. మీరెవరు అన్నట్లుగా అందరూ చూస్తే బాబు వీళ్ళు అని ఉద్యోగం మానేసి వెళ్ళిపోయిన డ్రైవర్ మధు ఆ రోజు రాత్రి సీతని కాపాడడం, ఆ తర్వాత మధు వాళ్ళకి సహాయం చేయడం అవన్నీ చెప్పి బాబు నాకు తెలిసిన విషయాలు చెప్పాను అని సిద్ధు వైపు చూస్తూ ఇవన్నీ మీతో చెప్పినందుకు ఆ దివాకర్ నన్ను చంపినా సరే నేను మాత్రం ఇవాళ నిజం చెప్పే తీరుతాను బాబు అని అంటూ ఆ రోజు దివాకర్ మధు వస్తున్న కార్ని ఆపి మధు గొంతు పట్టుకోవడం, ఆ తర్వాత చనిపోయిన సీత ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ అతను మొదలు పెట్టబోయే కంపెనీకి అడ్డు వస్తున్నందుకు మధుని చంపుతానని బెదిరించడం, మధ్యలో అజయ్ వచ్చి మధుని తీసుకెళ్లడం వరకు అతనికి తెలిసిన నిజాలన్నీ కూడా సిద్ధి ముందర బయట పెడతాడు. బాబు నేను మీకు ఆ రోజే ఇవన్నీ చెప్పాలనుకున్నాను కానీ మీ బాబాయ్ దివాకర్, ఆ కైలాష్ నన్ను మీతో ఇవన్నీ చెప్తే నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపుతానని బెదిరించడంతో పెద్దవాళ్ళతో వ్యవహారం నాకెందుకులే అని ఊరుకున్నాను. కానీ ఇవాళ మంచి మనసున్న మదమ్మ గారు నోరు తెరిచి నన్ను బాబాయ్ అని పిలిచి కూతుర్లా ప్రేమను చూపించే ఆవిడ ఇవాళ కనిపించకుండా పోయింది అని నిజం తెలిసి నేను నోరు మూసుకొని ఉండలేకపోయాను బాబు. నేను చెప్పిన మాటలన్నీ దైవ ప్రమాణకంగా నిజాలే బాబు. నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను అని చెప్పేసి ఆ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవును సార్. ఆ దివాకర్‌ని నా పెద్ద బిడ్డ ఆఫీసులో అతనికి ఎదురు సమాధానం చెప్పిందని ఆఫీస్‌కొస్తుంటే దారిలో నా బిడ్డని అడ్డుకొని తనని పాడు చేసి చంపేశాడు సార్ అని వెక్కి వెక్కి ఏడుస్తాడు ఆ తండ్రి.
అవును సార్. మధు మేడం మాధుకి న్యాయం చేస్తానని మమ్మల్నొచ్చి కలిస్తే, అప్పటికే ఆ దివాకర్ నిజాలు బయటపెడితే మా చిన్నమ్మాయికి కూడా పెద్దమ్మాయికి పట్టిన గతినే పట్టిస్తానని చెప్పి, మా అమ్మానాన్నల్ని బెదిరించడంతో మేము భయపడి, మేడం న్యాయం వద్దు, ఏవి వద్దని తిట్టి పంపించామని ఏడుస్తూ చెప్తుంది సీత. సార్ మేమెక్కడున్నాము? మేడం ఎక్కడున్నారో త్వరగా తెలుసుకోండి. లేదంటే ఆ రాక్షసుడు తనని ఏమైనా చేస్తాడని భయంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. ఏరా ఇప్పుడేం చేస్తావు చెప్పు. వాడి గురించి మీ తాత చేసిన ఘనకార్యాల గురించి నా చెల్లి గొంతు చించుకొని అరిచి చెప్పినా వినకుండా తనదే తప్పని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు కదరా! అని సిద్ధు కాలర్ పట్టుకొని కళ్ళలోకి చూస్తూ కోపంగా అడుగుతాడు అజయ్. సిద్ధు కళ్ళు అప్పటికే నిప్పుల కొలిమిలా మండుతున్నాయన్న విషయం కోపంలో ఉన్న అజయ్ గుర్తించలేకపోతాడు. అజయ్ మాటలు పట్టనట్టుగా బయటికి నడుస్తున్న సిద్ధుని ఫాలో అవుతారు అజయ్, విజయ్‌లు. అప్పుడే వాళ్ళకి ఎదురు పడతాడు కైలాష్. కైలాష్‌ని చూడడంతోనే అజయ్ దవడలు బిగుసుకుంటే కొట్టిన దెబ్బకు కైలాసానికి వెళ్ళబోయేవాడల్లా పాపి చిరాయివన్నట్టుగా యూటర్న్ తీసుకొని నేలపైకొచ్చి భూమికి అతుక్కుపోతాడు కైలాష్. అతను షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపిన అజయ్, "మధు ఎక్కడ?" అంటాడు. అజయ్ ముఖంలో కనిపిస్తున్న కోపానికి అంతకంతకు బిగుసుకుంటున్న అతని దవడలని చూస్తూ పిచ్చచిపోతాడు కైలాష్. ఓవైపు భైరవుడిలా అజయ్ ఉంటే, మరోవైపు ప్రళయకాల రుద్రుడిలా సిద్ధూ ఉంటాడు. వారిని దాటి తప్పించుకోవడం సాధ్యం కాదని అర్థమైన కైలాష్, మధుకేమైంది అజయ్ నాకు తెలీదు. నేనసలు 2 రోజుల ఇల్లు కదలందే అని భయంగా చూస్తూ అమాయకంగా ముఖం పెట్టి చెప్తాడు. అప్పటికి నమ్మని వారిని చూసి ఏం చేయాలి ఇప్పుడని ఆలోచిస్తూ మొదటిసారి భార్యని పేరు పెట్టి పిలుస్తూ, సుమిత్ర ఇట్రా అని ఆవిడ దగ్గరికి రమ్మంటాడు. భర్త మీద నమ్మకం లేకపోయినా మధు విషయంలో ఏమైనా చేసుంటాడనే అనుమానం అయితే రాదు సుమిత్రకి. అందుకే పిలవగానే భర్త దగ్గరికి వెళ్లి నిలబడతారు. సుమి, నేను ఇల్లు దాటి బయటికి వెళ్ళే రోజులు 2 రోజులవుతోందంటే వీళ్ళు నమ్మట్లేదు. నువ్వైనా చెప్పు అని బాధ నటిస్తూ భార్య చేతుల్ని పట్టుకుంటాడు కైలాష్. కోపంగా అతని చేతులు విదిలించి కొట్టి, ఈయన మధుని ఏమైనా చేశాడో లేదో నాకైతే తెలీదు కానీ, ఈయన చెప్పినట్టుగా అయితే ఇల్లు దాటి మరి 2 రోజులుగా ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి ఇంట్లోకి నడుస్తారు సుమిత్ర. విన్నారు కదా! ఈ మధ్య నేను ఆ దివాకర్‌తో మాట్లాడింది లేదు. అలాంటిది నేనెలా మధుని కిడ్నాప్ చేస్తాను చెప్పండి. దివాకర్‌పై అనుమానం ఉన్నా కూడా అతని దగ్గర టైం వేస్ట్ చేసుకోలేక అప్పటికే మధు కనిపించి ఒక రోజు గడిచిపోవడంతో అప్పటికి కైలాష్‌ని వదిలేసి మధు తప్పిపోయిన హోటల్ దగ్గరికి వెళ్తారు. మధు రావడానికి ముందు కానీ, తర్వాత కానీ అక్కడ ఎవరైనా అనుమానంగా తిరుగుతున్నారేమో అని చూసిన వారికి ఒకడు మధు రావడంతోనే తనని ఫాలో అవుతూ వెనకే వెళ్లి మధు క్యాబ్ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరడంతోనే ఎవరికో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ హోటల్ వారిని అతని గురించి అడగ్గా అతను హోటల్‌లో పనిచేసే సర్వర్ అని చెప్పి అతను ఆ వేళ హోటల్‌కి రాలేదని అతని అడ్రెస్ చెప్పి పంపిస్తారు. ఇంటికి వెళ్లి చూడగానే అతను ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పడంతో అసహనంగా మారిపోతాడు సిద్ధు. అప్పటికే దివాకర్ ఎక్కడున్నాడో అని వెతుకులాట మొదలుపెట్టిన సిద్ధుకి అతను ఎక్కడా కనిపించకపోగా ఆఫీస్‌లో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అలాగే ప్రాపర్టీస్‌కి సంబంధించిన కొన్ని ఫైల్స్ కూడా కనిపించకుండా పోవడంతో సిద్ధులో అనుమానం మొదలవుతుంది. ఒకవేళ దివాకర్ మధుని అప్పటికి ఏమైనా చేశాడేమో అనే అనుమానంతో పాటుగా భయం కలగడంతో అతనికి తెలిసిన సీఐని కలిసి కైలాష్ మొబైల్ ట్రేస్ చేయమని చెప్తాడు. కైలాష్ తెలివిగా అప్పటికే మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంతో అతను ఎక్కడున్నాడో అని తెలుసుకోవడానికి ఒక క్లూ కూడా దొరకలేదు వారికి. ఆ రోజంతా రోడ్లపై వెతుకులాట మొదలుపెట్టి అనుమానం ఉన్న చోటల్లా వెతుకుతూనే ఉంటారు. అత్త మధు పిలుపుకి నీరసంగా తలెత్తి చూసిన కుమారి గారు మొదట మధుని చూసి సంతోషపడిన తర్వాత తనున్న పరిస్థితి గుర్తొచ్చి, మధు నువ్వేంటమ్మా ఇక్కడ? వెళ్ళిపో ఇక్కడి నుంచి అని భయంగా చూస్తూ చుట్టూ చూస్తారు. అక్కడెవరూ కనిపించకపోయేసరికి, మధు ప్లీజ్ తల్లి నువ్వు నా దగ్గరికి రావద్దు. ఎలా అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కష్టంగా పైకి లేచి మధు చేయి పట్టుకొని లాక్కెళ్ళినట్టు తీసుకువెళ్తారు. అత్త ఆగు అని మధు ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా లాక్కెళ్తున్న ఆవిడ అడుగులు ఆగిపోతాయి. ఎదురుగా నిలబడ్డ కైలాష్‌ని చూసి, ఏంటి అత్తాకోడలిద్దరూ నా నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? అంటూ కుమారి గారిని లాగిపెట్టి ఒకటి కొట్టడంతో వెళ్లి కింద పడే వాళ్ళ మధు గట్టిగా పట్టుకోవడంతో ఆగిపోతారు. దివాకర్ కోపంగా అరుస్తుంది మధు. ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావు? అత్తని చూడగానే అంత ధైర్యం వచ్చిందా ఏంటి? మధుపై కూడా చేయి చేసుకోవాలని చూడడంతో అతని చేయి పట్టి ఆపుతుంది మధు. రేయ్ మర్యాదగా చెప్తున్నాను. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. లేదంటే ఆ తర్వాత జరిగేదాన్ని నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. అంత ఘోరంగా చస్తావు. అబ్బా! నన్ను చంపే మొనగాడు ఎవడే? నిన్ను అంటి పెట్టుకొని ఉన్న నీ అన్నగాడా? లేదంటే నిన్ను వదిలేసిన నీ మొగుడా? అని వెటకారంగా అడుగుతుంది మధు చేతిలో నుంచి చేతిని వెనక్కి లాక్కుంటాడు. వాళ్ళెవరు కాదురా! నా చేతిలోనే నువ్వు చస్తావు అంటూ అక్కడికొస్తాడు పరశురాం.
తండ్రి అక్కడికి వస్తాడని ఊహించని దివాకర్ మొదలు కంగు తిన్నా అతను వచ్చినా చేసేదేం లేదని నమ్ముకుంటాడు. ఓ అయితే మొత్తానికి ఇద్దరు కలిసి నన్ను, నా అత్తని అడ్డు పెట్టుకొని ఇక్కడికి పిలిపించుకొని ఆస్తి రాయించుకోవాలని ప్లాన్ చేశారా? కోపంగా అడుగుతుంది మధు. రేయ్! అయినా నా పేరు మీద ఉన్న కంపెనీని ఎప్పుడో సిద్ధు పేరు మీద రాసేశాను కదా! ఇంకేముందని నన్నిక్కడికి తీసుకొచ్చారంటున్న మధు గొంతు పట్టుకున్న దివాకర్, నీ ప్రాణం ఉంది కదే! అని అంటూ మధు గొంతుపై పట్టుని బిగిస్తాడు. దివాకర్ ఆ అమ్మాయిని వదిలిపెట్టి కోపంగా అరుస్తాడు పరశురాం. తండ్రి మాటల్ని లెక్క చేయకుండా, కనీసం ఆయన్ని పట్టించుకోకుండా మధు గొంతుపై అంతకంతకు పట్టు బిగిస్తాడు దివాకర్. దివాకర్ చేయి గట్టిగా పట్టుకుని వెనక్కి తీయాలని చూస్తున్న పరశురాంని వెనక్కి నెట్టేసి మరోసారి గొంతుపై పట్టు బిగిస్తున్న కొడుకుని చూసి కంగు తింటాడు పరశురాం. రేయ్ దివాకర్ వదులురా! తనిప్పుడు కడుపుతో ఉంది. మన వంశాంకురం తన కడుపులో పెరుగుతుంది. తనని చంపితే తనతో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతాడు. వదులు దివాకర్! గట్టిగా అరుస్తాడు పరశురాం. చస్తే చావని నాన్న. ఆ సిద్ధుగాడు ఏమైనా నాకు పుట్టాడా ఏంటి? వాడి బిడ్డ చనిపోతుందని ఏడవడానికి. రేయ్! ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సిద్ధు నీ అన్న కొడుకురా. మన రక్తం వాడు. వాడిపై వాడి బిడ్డపై ప్రేమ లేదా నీకు? కొడుకు చెయ్యిని అతి కష్టం మీద తప్పిస్తూ కోపంగా అరుస్తాడు. పరశురాం వైపు అసహనంగా చూస్తూ అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? కోపంగా అడుగుతాడు దివాకర్. దివాకర్ మర్యాదగా చెప్తున్నాను. ఆ అమ్మాయిని వదిలేయ్. మనం వెళ్ళిపోదాం పద. కొడుకు చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాలని చూస్తాడు పరశురాం. రేయ్ ముసలోడా! నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? తండ్రి చెయ్యి విదిలించి కొట్టి మరోసారి మధు వైపు వెళ్ళబోతాడు. అప్పటికే ఊపిరి భారంగా తీసుకుంటున్న మధు తన వైపు వస్తున్న దివాకర్‌ని చూసి కష్టంగా పైకి లేచి నిలబడుతుంది. ఏయ్! ఎంత ధైర్యమే నీకు? నా మీదే ఆ కమిషనర్‌కి కంప్లైంట్ చేసి నేను ఆ అమ్మాయిని రేప్ చేసి చంపినట్టుగా ఆధారాలని మీడియాకి, పోలీస్ ఆఫీసర్‌లకి ఇచ్చి నన్ను జైలుకి పంపించాలని చూస్తున్నావా? మధు చెంపపై గట్టిగా కొట్టడంతో వెనక్కి తూలి పడిపోతూ తనని తాను ఆపుకుంటుంది. అవునురా! నీలాంటి వాడిని చంపించాల్సింది జైలుకి కాదు నరకానికి. కోపంగా అంటున్న మధుపై మరోసారి చేయలేకున్న దివాకర్ చేతిని పట్టుకుని ఆపిన మధు ఈసారి తనే అతన్ని లాగిపెట్టి ఒక్కడు కొట్టి పరశురాం వైపు చూస్తుంది. చూశారుగా మీ కొడుకు బుద్ధి ఎలాంటిదో? వాడికి వావి వరుసలు, తన, మన అనే తేడా లేదు. వాడికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. ఏయ్! ఏంటే వాగుతున్నావు? అసలేం చూసుకుని ఇంత ధైర్యం నీకు? మధు జుట్టు పట్టుకుని వెనక్కి వంచేస్తూ కోపంగా అడుగుతాడు దివాకర్. తలపై ఉన్న అతని చెయ్యి పట్టి గట్టిగా వెనక్కి విరిచేస్తూ నా ధైర్యం నా భర్తరా చూస్తూ ఉండు. అసలు ఆయన ఎలా అయినా కాసేపట్లో ఇక్కడికొచ్చి నన్ను తీసుకెళ్తాడనే ధైర్యం ఉంది నాకు. మర్యాదగా సిద్ధు గారు ఇక్కడికొచ్చే లోపే నువ్వే పోలీసులకి తప్పు ఒప్పుకొని లొంగిపోయుంటే, లేదంటే సిద్ధు గారి చేతిలో నీ చావును ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. అంత జరిగిన తర్వాత కూడా మధు ముఖంలో కొంచెం కూడా కంగారు లేకపోగా తిరిగి అతన్ని ఎదిరిస్తూ మాట్లాడుతూ బెదిరించడం చూస్తున్న దివాకర్‌లో కోపం కట్టలు తెంచుకుంటే మధుని లాగిపెట్టి కొడతాడు. అంత బలంగా ఉండే దివాకర్ తనని అంత గట్టిగా కొట్టడంతో ఈసారి తనని తాను ఆపుకోలేని మధు కింద పడబోతుంటే తనని పట్టుకొని ఆపుతాడు పరశురాం. రేయ్ దివాకర్! చివరిసారిగా చెప్తున్నాను. మధుని వదిలేసేయ్. నువ్వెక్కడికైనా దూరంగా వెళ్ళిపో. నీ మీద పెట్టిన కేసులన్నీ మాఫీ చేస్తాను. ఆ తర్వాత నువ్వు కూడా బుద్ధిగా నీ ఫ్యాక్టరీని చూసుకుంటూ ఇంకే ఆడపిల్ల జోలికి వెళ్లకుండా పెళ్లి చేస్తానని కొడుక్కి చెప్పి అమ్మా మధు! నువ్వు మీ అత్తని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మధుని పంపించాలని చూస్తారు. రేయ్ ముసలోడా! అన్న పిలుపుకు మధు చేయి పట్టుకొని వెళ్ళబోయేవాడిలా కాస్త ఆగి వెనక్కి తిరిగి కొడుకు వైపే చూస్తాడు. పరశురాం తలపై గన్‌తో కొట్టి మధు జుట్టు పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోవాలని చూస్తున్నావు? ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళేది నువ్వు కాదు నీ శవం అంటూ మధు కడుపుపై కాలుతో కొట్టబోతున్న అతని కాలు పట్టి ఆపి వెనక్కి నెట్టిన మధు అప్పటికే అతి కష్టంగా మధు లూజ్ చేసిన కట్లు విప్పుకొని మధు దగ్గరికొచ్చి నిలబడిన కుమారి వైపు చూసి అత్తా పద వెళ్దాం అని చెయ్యి పట్టి బయటికి పరుగులు పెడుతుంది మధు. వాళ్ళు గది దాటి బయటకి అడుగు పెడుతున్నదిలోనే దివాకర్ పేల్చిన బుల్లెట్ మధు వెన్నులో దిగబడిపోయేది కాస్త పరశురాం అటు రావడంతో అతని ఛాతీలో దిగిపోతుంది. అది ఊహించని దివాకర్ స్థానువులా నిలబడిపోతే పరశురాం దగ్గరికి వెళ్ళబోతుంది మధు. మధు! ఇప్పుడు మనం ఆగిపోతే వాడు నిన్ను, నీ కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపేస్తాడు. పద వెళ్దామని మధు చేపట్టి బయటికి లాక్కెళ్ళిపోతుంది కుమారి. అత్త మాటల్లో కూడా నిజం ఉండడంతో కొడుకును అలా తయారు చేసినందుకు ఆ పరశురాం తిరిగి కొడుకు చేతిలోనే చావబోతున్నాడని నిట్టూర్చి శక్తి మేర వెనక పడుతున్న దివాకర్ మనుషుల్ని తప్పించుకోవాలని చూస్తూ ముందుకు పరుగులు పెడుతుంది మధు. వాళ్ళు ఎక్కువ దూరం పరిగెత్తక ముందే వాళ్ళని చుట్టుముడతారు ఆ రౌడీలు. కథ ఇంకా ఉంది. మరి దివాకర్ చేతికి మధు కుమారులు చిక్కుతారా? మధుకి ఏదైనా ప్రమాదం ఏర్పడుతుందా? మధుకి ఎలాంటి ప్రమాదం జరగకుండా సిద్ధు వచ్చి తనని కాపాడతాడా లేదా? తర్వాత ఏం జరగబోతుందో
తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇవ్వండి. కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.